హాయ్ వ్యూవర్స్, నేను మీనాక్షి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మేము కేదార్నాథ్ వెళ్ళిన వీడియో మీకు చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసి కేదార్నాథ్ మార్నింగ్ మేము స్టార్ట్ అయిన వీడియో. సో దారిలో అయితే మేము ఇది వీడియో తీసుకోవడానికి మాకు వీలు పడలేదు. సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళింది మే 2కి మేము ఎగ్జాక్ట్ కేదార్నాథ్లో ఉన్నాం. సో ఇక్కడ కేదార్నాథ్లోని ఫుల్ స్నోఫాల్ ఉండేనండి. కాకుంటే మేము ఇంత స్నోఫాల్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వెళ్ళింది మే 2 2023లో అండి. సో ఇంత స్నో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాకు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, మంచు పడుతుంది అనేసి అని అన్నారు. కానీ ఇంత హెవీ స్నోఫాల్ ఉంటుందని మాకైతే ఇన్ఫర్మేషన్ ఇంతగా లేదు. మేము దారిలో నడిచినప్పుడు మాకు అసలు ఇంత స్నోఫాల్ లేదండి. కానీ లాస్ట్ దేవుడి దగ్గరికి రీచ్ అయ్యే ముందు 2 కిలోమీటర్స్ ముందు మాత్రం మాకు చాలా ఇంత స్నోఫాల్, హెవీ స్నోఫాల్ పడేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా భయం వేసేసింది. ఎందుకంటే ఇలాంటి వెదర్ చూడడం ఫస్ట్ టైం. ఒకటి అంత స్నోఫాల్ పడుతుంటే కూడా మేము వచ్చేసి నార్మల్ వూలన్ క్లాత్స్ ప్లస్ వార్మర్స్, ఇంకా పైన ఇలాంటి రెయిన్ కోట్స్ అక్కడ దొరుకుతాయి కదా, ఇట్లా బ్లాక్ రెయిన్ కోట్స్ అలాంటివి మేము వేసుకున్నాం. కానీ అది ఆ టైంకి ఎన్ని వేసుకున్నా కూడా ఆ చలికి మేము తట్టుకోలేకపోయాం. సో మీరు కనుక కేదార్నాథ్ వెళ్తే కనుక మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో మనం వెళ్ళే మంత్ ప్రకారంగా మనము అక్కడ స్నోఫాల్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ 9 మెంబర్స్ అండి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే వెళ్ళాము. సో అక్కడ మేము 9 మెంబర్స్లో 5 మెంబర్స్ వచ్చేసి గుర్రాల పైన వెళ్ళాము, 4 మెంబర్స్ వచ్చేసి వాకింగ్లో వచ్చారు. సో ఇక్కడ ఏమైందంటే మేము 9 మెంబర్స్ కలిసి వెళ్ళకపోవడంతో మాకు కొంచెము చాలా కష్టం అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే గుర్రాల మీద వెళ్ళిపోయిన వాళ్ళము మేము 2 to 3 hours బిఫోర్ చేరిపోయాం. ఈ వాకింగ్లో వచ్చిన వాళ్ళు చాలా స్లోగా వస్తారు కాబట్టి వాళ్ళు మాకంటే 3 hours లేట్ వచ్చారు. సో ఆ టైంలోని మాకు ఈ చలిని తట్టుకొని మేము ఎవరైతే ఫస్ట్ వెళ్ళిపోయామో ఈ చలిని తట్టుకొని ఎక్కడుండాలో మాకు తెలియలేదు. సో అప్పుడు మా బావగారు అక్కడ హాట్ బెడ్స్లో రెస్ట్ తీసుకోవచ్చు, రెంట్కి అమౌంట్ ఇచ్చేసి అని తెలుసుకొని మా అందరినీ కూడా మేము ఎవరైతే ఫస్ట్ వెళ్ళిపోయామో మేమందరం కూడా హాట్ బెడ్స్లో రెస్ట్ తీసుకున్నాం అన్న మాటే కానీ మా డ్రెస్సెస్ అవన్నీ కూడా మంచుకి వానకి అన్ని తడిసిపోయి అసలు మేము చాలా కష్టపడ్డామని చెప్పాలి కేదార్నాథ్ ట్రిప్లోని. నెక్స్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పైకి వాకింగ్ చేసుకొని వచ్చేసాక మేమందరము ఫస్ట్ దర్శనం చేసేసుకున్నామండి. దర్శనం చేసుకున్నాక వెంటనే మా బావగారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ వెళ్ళి రూమ్ తీసేసుకున్నారు. ఎందుకంటే మాకు అంటే అంత సివియర్గా ఉంటుందని తెలియదు. సో యాక్చువల్గా అదే డే మళ్ళీ మేము కిందకి వాకింగ్ చేసుకొని వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకొని వచ్చాం. కానీ మా దర్శనం అంతా అయిపోయినప్పటికీ నైట్ 7 అయిపోయింది. సో రిటర్న్ అవుదామన్నా కూడా మాకు అందరూ కూడా టైర్డ్ అయిపోయి అసలు కిందకి వెళ్ళడానికి కూడా ఎవరికి ఓపిక లేదు. సో ఏదైతే అయింది అనేసి అని రూమ్ రెంట్ కొంచెం 8,000 6,000 అంత ఉన్నా కూడా సో మేమైతే ఇంకా రూమ్ తీసుకొని అక్కడ హాల్ట్ అయిపోయామండి. సో మనము అలాంటి సిచ్యువేషన్లో ఎలాగా అనేది మనము డిసైడ్ చేసుకోగలగాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకి వాళ్ళు ఏం చెప్తారంటే 1 డే మార్నింగ్ వెళ్ళి మనము ఈవినింగ్ కిందకు వచ్చేయచ్చు అనేసి అని మన ప్లానింగ్స్లో చెప్తారు. కానీ మనం ఆ సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ కొంచెం అన్ని సర్దుకొని ఉండేటట్టుగా చూసుకోవాలి. కేదార్నాథ్ మేము మార్నింగ్ 3:30 వరకు మేము లైన్లో వచ్చి నిలబడ్డాము. సో మా చెక్కింగ్ అంతా అయ్యేటప్పటికి మార్నింగ్ 6 అయిందండి. సో మార్నింగ్ 6కి మేము ట్రావెల్ చేయడం స్టార్ట్ అయినా కూడా రీచ్ అవ్వడానికి మాకు దర్శనం అంతా అయ్యేటప్పటికి నైట్ 7 అయిపోయింది. సో రిటర్న్ అయితే ఇంకా అందుకని మేము వెళ్ళలేకపోయాం. మీరు కనుక మా వీడియోలో చూసినట్లయితే కనుక కింద కూడా మంచు బాగా చూసారండి. చూడండి, ఆ మంచు వల్ల జనాలు బాగా పడిపోతూనే ఉన్నారు. సో మనం వేసుకున్న షూస్ అని కాదు, ఏ షూస్ అయినా కూడా అవి అక్కడ ఆ మంచుకి బాగా జారిపోతూ పడిపోతూ ఉన్నారు. మా ఫ్యామిలీ కూడా 2-3 మెంబర్స్ ఈజీగా పడిపోయాం అక్కడ. అని వచ్చేసి ఈ ట్రెక్కింగ్లో వెళ్ళినప్పుడు 2 బ్యాగ్స్లో క్లోత్స్ కూడా క్యారీ చేసామండి. కానీ ఒక బ్యాగ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ బ్యాగ్, ఇంకొకటి వచ్చేసి నార్మల్ బ్యాగ్. సో వాటర్ ప్రూఫ్ ఉన్న బ్యాగ్లో ఉన్న బట్టలు ఓకే, కానీ ఇంకొక బ్యాగ్లో మొత్తం అన్నీ కూడా తడిచిపోయినాయి. సో మేమైతే మళ్ళీ కూడా కొన్ని క్లోత్స్ కూడా పర్చేస్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఏమీ దొరకవు అని మాత్రం ఏం లేదండి. ఫుడ్ కానీ క్లోత్ కానీ అన్నీ దొరుకుతాయి. కానీ ఆ చలిలోని ఆ మంచులోని మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనేసి అని మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కన్ఫ్యూషన్. ప్లస్ ఆ చలిలోని ఆ మంచులో మనము మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళడం ఒకటి, అది కూడా మనకంత డిస్టర్బెన్స్ లాగా చాలా అంటే అసలు అర్థం కాని పరిస్థితి లాగానే మనం చెప్పొచ్చు. ఈ రాయి వచ్చేసి మన భీమ్శిలా అండి. అదేనండి మన కేదార్నాథ్ గుడిని మొత్తం ఆ ఫ్లడ్స్ నుండి కాపాడింది ఈ రాయి. సో ఈ పిక్స్ వచ్చేసి మేము మార్నింగ్ రిటర్న్ వచ్చినప్పుడు కొన్ని పిక్స్ అయితే తీసుకోగలిగాము.
సో వీడియోస్ అయితే అన్ని ఇక్కడ చూసారు కదా, గ్లేషియర్స్ లాగా ఇవన్నీ కూడా మేము అసలు పక్కకు కూడా వెళ్ళలేదండి. ఎందుకంటే ఏ దారి ఎలా ఉందో కూడా మాకు అస్సలు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ జర్నీలో సేఫ్గా మేము వచ్చేయాలనేది మాకు మెయిన్ ఎయిమ్లా పెట్టుకొని స్లోగా మెల్లగా నడుచుకుంటూ వచ్చేస్తాం. సో మే మంత్లో వెళ్తే మాత్రం మనము స్నోఫాల్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో మాకు మాత్రం ఫస్ట్ టైం తెలియదు కాబట్టి మేము చాలా అంటే కన్ఫ్యూజ్డ్ లాగా కొంచెం టెన్షన్ అయిపోయిందని మాత్రం చెప్పొచ్చు. ఒకటి కన్ఫ్యూజన్ అనే కాదండి, కొంచెం అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి మనము ఏది చేసినా కూడా అక్కడ భయంగానే ఉన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము నైట్ హారతి, గుడి దగ్గర హారతి తీసుకున్న వీడియో ఇది. ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ మంత్ వీడియో అండి. సో మా ఫ్యామిలీ మెంబర్సే కొంతమంది సెప్టెంబర్లో వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో తీసుకొని వచ్చారు. సో నేను ఎందుకు ఈ వీడియో పెట్టాను అంటే మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మేము వెళ్ళింది మే మంత్లో ఎంత స్నోఫాల్ ఉందో, సెప్టెంబర్ మంత్లో అక్కడ స్నోఫాల్ లేదు, జస్ట్ రెయిన్ఫాల్ ఇంకా డ్రిజ్లింగ్ అవే ఉన్నది. సో చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్. సో మనం దీని ప్రకారంగా మనము ఎస్టిమేట్ చేసుకోవచ్చండి. మనకు అంటే అక్కడ స్నోఫాల్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎలాంటి క్లోత్స్, ఎలాంటి ప్రికాషన్స్ అవన్నీ తీసుకోవాలనేసి మనం కొంచెం ఎస్టిమేట్ చేసుకోవడానికి మనము ఒక ఐడియా లాగా చేసుకోవచ్చు. సో కేదార్నాథ్ వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా ఎసెన్షియల్స్ ఏం కావాలి అని అంటే అంబ్రెల్లా, వూలెన్ క్లోత్స్, ఇంకా రెయిన్ కోట్, ఇంకా టార్చ్ లైట్ అనేసి మెయిన్లీ మనకు అందరూ చెప్తారు. కానీ నేనేమంటానంటే కొంచెం ఎక్స్ట్రా మనీ కూడా తీసుకెళ్తే బెస్ట్ అని అంటాను. ఎందుకంటే మనం పైకి వెళ్ళే కొద్దీ మనకి అక్కడ ఎలాగా ఉంటుందో, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామో మనకి అస్సలు తెలియదండి. సో అక్కడ ఎలాగో మనకి అన్నీ దొరుకుతున్నాయి. సో మనకి ఫుడ్ కానీ, క్లోత్ కానీ, ప్రతి ఒక్కటి, ఈవెన్ వామ్ బెడ్స్ కానీ, ఈవెన్ రెంట్కి మనం రూమ్కి ఉండాలన్నా కూడా, సో అన్నీ కూడా మనకి పైన అవైలబిలిటీ అయితే చాలా ఉన్నదండి. సో నేనైతే ఏమంటానంటే కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకువెళ్తే కనుక ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి ఉంటుందని నేను అంటాను.